నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాజహితం ముందుగా ముఖ్యాంశాలు 18 దేవాలయాలలో దొంగతనం చేసిన దుండగులు అరెస్ట్ సొత్తును స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించిన పోలీసులు టీఆర్ఎస్ నాయకుడి ఇంట్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు భారీగా నిల్వ ఉంచిన మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న అధికారులు చాదగట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మలక్పేటలో భారీ చోరీ 40 తులాల బంగారంతో పాటు నగదు ఎత్తుకెళ్లిన దొంగలు స్వచ్ఛ భారత్ నినాదాన్ని ఇవ్వడమే కాదు దాన్ని స్వయంగా ఆచరించిన ప్రధాని బీచ్ లో ప్లాస్టిక్ వ్యర్థాలు సేకరించి అందరికీ ఆదర్శంగా నిలిచిన ప్రధాని నరేంద్ర మోదీ ఇక వార్తల్లోకి వెళ్తే కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి రూరల్ ఇన్స్పెక్టర్ కె చంద్రశేఖర్ రెడ్డి పర్యవేక్షణలో రామారెడ్డి ఎస్ఐ కె రాజు మరియు సిబ్బందితో కలిసి గొల్లపల్లి గ్రామం వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో ఓ మోటార్ సైకిల్ పై వస్తున్న ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయారు. పోలీసులు అనుమానంతో వారిని వెంబడించి వారిని పట్టుకుని విచారించగా కామారెడ్డి నిజామాబాద్ మరియు రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత 8 నెలల నుంచి దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకుని వారు ఈ 3 జిల్లాల్లో కలుపుకొని 18 దేవాలయాలలో దొంగతనాలు చేశారని విచారణలో తేలింది. సొత్తును పోలీసులు వారి వద్ద నుండి స్వాధీనం చేసుకున్నారు. అక్టోబర్ 12 గంటల సమయంలో సిఐ కామారెడ్డి రూరల్ చంద్రశేఖర్ రెడ్డి గారు మరియు రామారెడ్డి ఎస్ఐ రాజు గారు మరియు వాళ్ళ సిబ్బందితో సహా పెట్రోలింగ్ చేస్తూ ఉంటే మోటార్ సైకిల్ పై వస్తున్న ఇద్దరు వ్యక్తులు ముఖ్య గణేష్ అనే ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే వాళ్ళని క్వశ్చన్ చేయడం జరిగింది. సో వాళ్ళని ఫర్దర్ క్వశ్చన్ చేసి మేము క్వశ్చన్ చేసి వెరిఫై చేస్తే వాళ్ళు కామారెడ్డి నిజామాబాద్ రాజన్న సిరిసిల్ల ఈ 3 జిల్లాల్లో కూడా కొన్ని దొంగతనాలు చేసినట్టు ఒప్పుకోవడం జరిగింది. వాళ్ళు ఇప్పటికీ కామారెడ్డి జిల్లాలో 10 కేసులు, రామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో 4, దేవన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 3, మాచారెడ్డి 1, దోమకొండ 1, రాజంపేటలో 1. వీరు స్పెసిఫిక్గా గుడులు నిన్న జరిగిన దసరా మరియు వినాయక చవితి ఉత్సవాలప్పుడు పండాల్స్ దగ్గర పెట్టిన యాంప్లిఫైయర్స్, చిన్న సౌండ్ సిస్టమ్స్ అండ్ గుళ్ళల్లో పెట్టిన యాంప్లిఫైయర్స్నే టార్గెట్ చేసుకొని దొంగతనం చేయడం జరిగింది. ఇవే కాక నిజామాబాద్ జిల్లాలో కూడా దర్పల్లి పోలీస్ స్టేషన్లో 1, శ్రీకొండలో 1, రాజన్న సిరిసిల్లాలో గంభీరా పోలీస్ స్టేషన్ పరిధిలో 3 కేసులు, ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో 2, వీరన్నపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో 1. వీరు ఇద్దరు నడిమితాండ మాచారెడ్డి మండలానికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళకి 18 దొంగతనాలు కూడా చేసి సో వాటిని అమ్ముకోవడం జరిగింది. ఆ తర్వాత వాటిని మళ్ళీ చెడు వ్యసనాలకి వాడుకోవడము, వాళ్ళ పర్సనల్ అవసరాలకు వాడుకోవడం జరిగింది. అయితే ఇందులో మనం గమనించదగ్గది ఏంటంటే ప్రతి గుడిలో కూడా నేరం చేసేటప్పుడు సీసీ కెమెరాలు ఉన్నాయి అన్న విషయం కూడా నేరస్తులకి ఐడియా ఉంది. సో ఐడియా ఉన్నందుకే ఒక టెంపుల్లో చేసినప్పుడు కనెక్షన్ కూడా తీసేయడం జరిగింది. అంటే వాళ్ళకి తెలియదు ఏ కనెక్షన్ తీయాలి అనేది, ఫస్ట్ ఏదో ఒక కనెక్షన్ తీయడం అయితే జరిగింది. సో ఈ నేరస్తులకు కూడా గుళ్ళల్లో నేరం అనేది మనకి ప్రజల్లో కొద్దిగా అభద్రతా భావాన్ని కలిగించే విషయం. ఇళ్లలో నేరం జరిగితే, దొంగతనం జరిగితే ఒకలా అనిపిస్తుంది, గుళ్ళల్లో జరిగితే ఇంకా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే మనం చాలా పవిత్రమైన ప్రదేశంగా చూస్తాం దాన్ని. అట్లాంటి ప్రదేశాల్లో దొంగలు పడ్డారు అనేది భక్తుల మనోభావాలకు కూడా కొద్దిగా ఇబ్బంది కలిగించే పరిస్థితి. సో అందుకనే మనం ఒకసారి 2017లో కూడా ఒక మీటింగ్ పెట్టి గుడిలో అందరికీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి సాధ్యమైనంత వరకు గుడులలో కూడా సీసీ కెమెరాలు పెట్టుకుంటే భద్రతగా ఉంటుంది అనే విషయం కూడా అందరికీ చెప్పడం జరిగింది. సో దాని ఫలితంగానే చాలా మటుకు గుళ్ళలో ఎక్కడెక్కడైతే విలువైన వస్తువులు ఉంటాయో, హుండీలో ఎక్కువ డబ్బు ఉంటుండే అవకాశం ఉందో వాళ్ళందరూ ముందుకు వచ్చి పెట్టుకోవడం జరిగింది. అలా పెట్టుకున్నందుకే ఈరోజు కూడా ఈ నేరస్తులకు కూడా వాళ్ళు దొంగతనం చేయడం సీసీ కెమెరాల్లో రావడం కూడా జరిగింది. వీళ్ళని కూడా సీసీ కెమెరాల ద్వారానే గుర్తించామని తెలియజేసుకుంటున్నాము. సో సీసీ కెమెరాలు వాటి ఉపయోగం మరొకసారి
మొన్ననే మనం సమీర్ అలియాస్ షేక్ చాంద్ విషయంలో కూడా అవి చాలా ఎఫెక్టివ్గా పనిచేశాయి. అలాగే మళ్ళీ ఈ 18 కేసులు ఛేదించడానికి, స్పెషల్లీ కామారెడ్డిలో 10 కేసులు ఛేదించడానికి కూడా ఈ సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలో టీఆర్ఎస్ పార్టీ నాయకుడి ఇంట్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 11,56,000 రూపాయల విలువైన 200 కాటన్ల భారీగా మద్యం నిల్వల్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మద్యం బాటిల్లో టీఆర్ఎస్ పార్టీకి చెందిన శౌరిరెడ్డిగా గుర్తించారు పోలీసులు. హైదరాబాద్ చాదర్ఘట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓల్డ్ మలక్పేటలో దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. మలక్పేట యశోద హాస్పిటల్ సమీపంలో ఓ ఇంటికి వేసిన తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న 40 తులాల బంగారు ఆభరణాలతో పాటు నగదును చోరీ చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని క్లూస్ టీంతో దర్యాప్తు చేస్తున్నారు చాదర్ఘట్ పోలీసులు. ఎందుకంటే ఆ కేసుకి ఇట్లా గొలుసు లాగా చిన్న చైన్ లాగా ఉండి 2 చైన్ ఇట్లా వేలాడుతున్నట్టుగా ఉంటుంది జనరల్గా. ఇది అది కాదు, కానీ ఇదే మోడల్ మా అత్తమ్మది. దీనికి కీ ఇక్కడ లేవు. ఇక్కడేమో కేసు పడుకున్నానండి. ఆమె కేసు, ఆమె బీరువా కేసు ఆమె దగ్గర ఉంది. అత్తయ్య గారి కేసు అత్తయ్య గారి దగ్గరే ఉన్నాయి. స్వచ్ఛ భారత్ నినాదాన్ని ఇవ్వడమే కాదు, దాన్ని స్వయంగా ఆచరించి చూపిస్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. గతంలో చీపురు పట్టి విధులు ఊడ్చిన ఆయన ఇప్పుడు బీచ్ లో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో చర్చల భాగంగా ప్రధాని మోదీ తమిళనాడులో పర్యటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. తొలిదశ చర్చల అనంతరం మమల్లాపురంలో ఓ హోటల్లో బస చేశారు. హోటల్ కి సమీపంలో కోవలం బీచ్ లో మార్నింగ్ వాక్ కు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ వాకింగ్ మాత్రమే చేయకుండా అక్కడున్న ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించడం మొదలుపెట్టారు. సుమారు అరగంట సేపు చెత్తను ఏరి తన దగ్గరున్న సంచిలో వేసుకున్నారు. అనంతరం ఆ సంచిని తను బస చేసిన హోటల్ సిబ్బందికి జయరాజ్కు అందించారు. ఆ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. జనం సంచరించే ప్రాంతాల్లో పరిశుభ్రత పాటించాలని, అలాగే ఫిట్గా ఉంటూ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని మోదీ ట్వీట్ చేశారు. సూర్యాపేట జిల్లాలో ఓట్ల కోసం ప్రచారానికి వెళ్లిన ప్రజాప్రతినిధులపై మఠంపల్లి మండల గిరిజన ప్రజల ఆగ్రహానికి గురయ్యారు. ఇప్పటివరకు మఠంపల్లి మండలంలో అభివృద్ధి ఏం చేశారని మీరు ఓట్లు అడగడానికి వచ్చారని ప్రశ్నించారు. మేము మీకు ఓట్లు వేసే ప్రసక్తే లేదని గిరిజన మహిళలు అధికారులను తరిమికొట్టారు.
अभी तो भाई एवढी भाई वाचा करायचं भाई 1 निमिष इधर भाई भाई 1 निमिष एवढ्या भाई 3 निमिष अब भाई भाई आपण गौरव मंत्री कैबिनेट मंत्री तब पुढको आता एक मंत्री आपण आता पाणी नाही भाई भाई ऐका म्हणजे तुम सामने बसू सामने थोड़ा करके मैं ये नहीं सामने में आया भाई सामने भाई वीडियो साहब देखे नहीं है आज कांडे में लिंबू जाऊन देवरकुंड एमएलए नमायदार पूजेचं सगळं हात जोडून करायचा आम्हाला ग्वारेर मंत्री आज लिंबू वाचा करायचं तुझं पाणी द्यायचं आम्हाला पाणी वाचायचं यारी बापू तमें सेरे मान नमस्कार तम अत्र गोला करें गप्पगा बागुबड़गे कांडेर वार्तन में देखते अर्धन में जारी तम काई सारी वोट गाले ना हाँ बंडियों पर ऊपर वादे करते कम से माल में वोट गाले हाँ बंडियों पर ऊपर वादे करते कम से माल में जाना हम बंडियों पर ऊपर वादे करते से माल में आले आले पाला है यार काहे गुला कर रहा है तमाम गुला कर रहा है कैसे ए थांब चलता हम बताओ 2 रुपये का हाथ पड़ा पर देख लो देखो हम कितने फेरला तो तुम्हारे पार्टी को नहीं हम हमें वोट डाले सामने टीआरएस वोट डाले को नहीं कांग्रेस ने वोट डाले तो मैंने हमें पूछे हक्कु चेरी हम करांगे హైదరాబాద్ మలక్పేట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో పాము కలకలం సృష్టించింది. విధుల్లో ఉన్న కానిస్టేబుల్ చాకచక్యంగా పట్టుకొని ఓ క్యాన్ లో బంధించి స్నేక్ సొసైటీ వారికి అందజేయడం జరిగింది. వీడియో తీసిన ఆల్రెడీ వాడు అక్కడ ఇచ్చా నాకు నువ్వు వాడు తీసుకోండి దాన్ని చూసినా జల్లు అంటే బాణము కొట్టవుతానా
దీన్ని మనం నెగ్లెక్ట్ చేసాం అనుకో రేపు తాసి పాము పట్టినప్పుడు కూడా నెగ్లెక్ట్ చేస్తాం. అందువల్ల పాము పట్టినప్పుడు ఎప్పుడు యాక్టివిటీ ఉండాలి. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ 7 రోజుల సమ్మె జరుగుతుంది. సమ్మెలో భాగంగా విధులు బహిష్కరించి సమ్మె పిలుపునిచ్చిన విషయం అందరికీ తెలిసిన విషయమే. దానిలో భాగంగా ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారింది. ప్రైవేట్ వాహనాలు ఇష్టారాజ్యంగా బోధన్ నుంచి నిజామాబాద్ వెళ్లడానికి ఆటోలో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని, వాహనాలకు అనుమతికి మించి నడుపుతున్నారని ప్రయాణికులు తెలిపారు. బస్సులు లేక సార్ చాలా ఇబ్బంది అవుతున్నది. ప్రజలంతా ఆటోలలో వెళ్తున్నారు. అది చాలా ప్రాబ్లం జరుగుతున్నది. ఇప్పుడు చాలా ప్రాబ్లం జరుగుతున్నది. ఆటోలలో కిరాయి కూడా 30 రూపీస్ తీసుకుంటున్నాను సార్. అయినా బస్ కిరాయి ఉన్నది 20 రూపాయలు బస్ కిరాయి ఉన్నది. లోకల్ కిరాయిలు తీసుకుంటున్నారు 30 రూపాయల కన్నా తక్కువ లేదు ఇళ్ళ దగ్గర. ప్రజలకంతా మాకు కూడా చాలా ఇబ్బంది అవుతున్నది బస్సులో లేక. ఇప్పుడు ఎన్ని రోజులు ఉంటుంది ఇది, చాలా ప్రాబ్లం జరుగుతున్నది. ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మండలంలో గ్రామ పంచాయతీ పరిధిలో బుట్టలు పంపిణీ చేయడం జరిగింది. గ్రామ సర్పంచ్ దేవన్న మాట్లాడుతూ ప్రతి ఇంటికి 2 బుట్టలు ఇవ్వడం జరుగుతుందని, ఒక బుట్టలో తడి చెత్తను, 2వ బుట్టలో ఎండిన చెత్తను వేయాలని, గ్రామం పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి నాయకులు సర్పంచ్ దేవన్న, ఉప సర్పంచ్ భూమారెడ్డి, ఎంపీటీసీ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. ఆధార్ కార్డు లేక చెత్త పుట్టిలు నేడు చెత్త బుట్టిల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మరి ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. తడి చెత్త, పొడి చెత్త 2 బుట్టిలు ప్రతి కుటుంబానికి ఇస్తున్నాము. అదేవిధంగా మరి చెత్తని బయట పడేయకుండా చెత్త బుట్టిల్లో వేసి మరి మా చెత్త బండ్లు వస్తాయి. వీధులకు వచ్చినప్పుడు చెత్త బండ్లో వేసి మాకు సహకరిస్తారని చెప్పేసి తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో పలు గ్రామాల్లో గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షం కారణంగా చేతికి వచ్చిన పంట నేలపాలైపోయిందని మౌనగిరి గంగారం అనే రైతు మీడియా మిత్రులకు తన బాధను వ్యక్తం చేశాడు. ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏమైంది? నష్టమైంది. మరి ఎట్లా కదా సార్, జర గరీబ్ మనిషిని ఏమంటారు, ఎట్లా చేస్తారు? ఎట్లా అయింది ఇది? ఇక మాట్లాడేది ఏదన్నది దయచేసి
గరీబ్ మనిషిని మీరు ఇట్లా సార్ ఎన్ని ఎకరాలు ఉండేవి? 6 ఎకరం ఉన్నది. అంతే ఎక్కువ లాస్ట్ చెప్తే వాళ్ళని సార్ జగిత్యాల జిల్లాలో ఆర్టీసీని ప్రభుత్వంలో వెంటనే విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ కోరుట్ల పట్టణ బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులకు ర్యాలీ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇందూరి సత్యం, జిల్లా అధికార ప్రతినిధి పిసరి నర్సయ్య, బీజేపీ పట్టణ అధ్యక్షులు కార్యదర్శులు తిరుమల వాసు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తున్నది. ఎందుకంటే మా రాష్ట్ర అధ్యక్షుడు ఈ రోజు బస్సు భవనాలను ముట్టడిస్తున్నారు. ఈ రోజు ఎప్పుడైతే ఈ కదర రంగం చాలైందో ఆర్టీసీ కార్మికులకు అండగా భారతీయ జనతా పార్టీ ఉన్నది. ఎందుకంటే మొన్ననే మా రాష్ట్ర అధ్యక్షుడు గవర్నర్ గారు కలిసిరు. ఖచ్చితంగా ఇలా కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతుంది. ఈ రకంగా ఈ సంబంధించిన కార్మికుల సమస్యను అవసరమైతే దేశానికి ప్రధానమంత్రి కూడా మేము నిర్ణయిస్తాం. పార్టీ పరంగా మేము ఒకటే చెప్తున్నాం, తెలంగాణ సిద్ధించడానికి ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఆర్టీసీ వాళ్ళు చేసిన కృషి, వాళ్ళ యొక్క ఉద్యమ స్ఫూర్తి మర్చిపోలేదు. అదేవిధంగా మేము ఒకటే అడుగుతాం, వాళ్ళ డిమాండ్ న్యాయమైన పోరాటం ఉన్నది. వాళ్ళని యొక్క గవర్నమెంట్ విలీనం చేయాలంటున్నారు, ఈ ప్రభుత్వంలో విలీనం చేయాలంటున్నారు. ఇంత పెద్ద వేల కోట్ల ఆస్తులు, దాదాపు 50,000 కుటుంబాలు ఆధారపడ్డ సంస్థ ఇది. దీన్ని వెంటనే మనం ఈ యొక్క ప్రభుత్వం టేక్ ఓవర్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షుడు ఈరోజు ప్రొద్దు నుండి సాయంత్రం వరకు కూడా బస్ భవన్లో నిరాదీక్ష ఇస్తున్నారు. మేము రాష్ట్రంలో ఉన్న అన్ని భారతీయ జనతా పార్టీ సంబంధించిన శాఖలన్నీ కూడా ఆర్టీసీకి అండగా ఉంటాం. వాళ్ళ కొరకు అవసరమైతే ప్రాణ త్యాగాలకైనా సిద్ధంగా ఉంటాం. ఎందుకంటే మేము ఒకటే చెప్తున్నాం, ఈ రోజు ఈ యొక్క ప్రభుత్వం అరాచకమైన పాలన, అటవిక పాలన జరుపుతున్నది. ఎవడు మైవం, ఎవడు రామేశ్వరరావు, ఎవరు వీళ్ళంతా ఎక్కడి వాళ్ళు, నాని ట్రావెల్స్ ఎవరు, వీళ్ళందరికీ సపోర్ట్ చేస్తున్నది. ఆంధ్రలోకి తొత్తుగా మారిండు. అసలు వాస్తవంగా నిజంగా 41 రోజులు ధర్నా చేసిండ్రు. 41 రోజు ఈ యొక్క కార్మికులందరూ కూడా తెలంగాణ సిద్ధించడానికి వాళ్ళు ఎన్నో త్యాగాలు చేసిండ్రు. కానీ ఈ యొక్క జరిగింది మీ అయినా కానీ మీ వైఖరిగా మీరు మార్చుకోలేరు, మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా కార్మిక సోదరులు అండ మేము అందరం ఉన్నాం. ప్రజలు కూడా స్వచ్ఛందంగా ప్రజలు కూడా రావడం జరుగుతున్నది. రానున్న కాలంలో ఇలా న్యాయమైన కోరికలు తీర్చకుంటే పెద్ద ఎత్తున ప్రజలే ముంగడికి వచ్చి మీకు ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా ఉన్నది. మీకు ఇన్ని రకాలుగా చెప్పినా కానీ మీరు మార్పు లేదు. ముఖ్యంగా వీళ్ళను మొన్న ఒక్కరోజు రానందుకే వీళ్ళని మీరు డిస్మిస్ అని అన్నారు. మీరు న్యాయంగా ఆలోచించాల్సిన అవసరం కూడా ఉన్నది. అట్లానంటే ఈ 6 సంవత్సరాల్లో మీరు స్వచ్ఛందంగా వచ్చిన సందర్భం లేదు. వరంగల్ జిల్లా అర్బన్ హన్మకొండ మండలంలో అఖిలపక్ష ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లాయర్లు, జేఏసీ మరియు అఖిలపక్షం మద్దతు తెలిపారు. నడిపిస్తాను కానీ ఆర్టీసీ బస్సులు డిపోలలోనే ఉన్నవి. కొంతమంది ప్రైవేటు వ్యక్తులు నడుపుతా ఉన్నారు తప్ప ఇప్పటికైనా ప్రజలకు అసౌకర్యం కలగకుండా మీరు తక్షణమే సమ్మె కాలం చేస్తారని పిలుస్తారని మేము విజ్ఞప్తి చేస్తూ అంబేద్కర్ గారు సాక్షిగా ఈరోజు మౌన దీక్ష కొనసాగుతూ ఉన్నది. ఏదైతే కేసీఆర్ గారు 50,000 మంది సెల్ఫ్ బర్తరఫ్ అయిపోయినారు, ఇంకా మేము కొత్త ఉద్యోగులను వెతుక్కుంటున్నాం. ఈ ఆర్టీసీ జాగాలు ఏవైతే ఉన్నాయో 80,000 కోట్లు మేము బినామీ పేర్ల మీద మా కుటుంబానికి దక్కించుకుంటాం. ఆర్టీసీ ప్రైవేటీకరణ చేస్తాం. నా బిడ్డ ఆల్రెడీ ఆరెంజ్ ట్రావెల్స్ నడుపుతూ ఉన్నది, వాటికి లాభాలు రావు. ఆర్టీసీ కార్మికుల సమ్మె ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఉధృతం కాబోతూ ఉన్నది. మీరు అందరూ చూస్తూ ఉన్నారు. ఈరోజు అన్ని జేఏసీ నాయకులు, అన్ని పక్షాల అన్ని సంఘాల నాయకులు, అన్ని పార్టీలు, అడ్వకేట్లు ఈ విధంగా అందరూ మద్దతు తెలుపుతూ ఉన్నారు. అంటే ఒక్కసారి అర్థం చేసుకోండి, ఈరోజు తెలంగాణ ఉద్యమం లాగా ఖచ్చితంగా కేసీఆర్ మీద ఉద్యమం ఖచ్చితంగా కొనసాగుతుంది. ఆర్టీసీ కార్మికులు ఏదైతే కోరుకుంటున్నారో ప్రభుత్వంలో విలీనం కావాలని, ఆ విలీనమయ్యే దిశగా భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది. వాళ్ళ మన కష్టాలను నివేదించాలి ముఖ్యమంత్రికి. ఏం చేస్తున్నారు?
ఈ గడ్డ 869 మంది ఉన్న తెలంగాణ. గాంధీజీ ఏం చేసిండండి? స్వతంత్రం కోసం పోరాడిండు, ప్రాణాలు అర్పించిండు. చూడండి ఈ దేశం ఎట్లాంటిదో. నేతాజీ సుభాష్ చంద్రబోసు ఇక్కడ సాధ్యం కాకపోతే సింగపూర్ పోయి సైన్యాన్ని తయారు చేసిండు. మన రాష్ట్రంలో గాంధీజీ ఏం కలలు కన్నాడండి? అర్ధరాత్రి స్వతంత్రంగా తిరగాలన్నాడు. మొగోడు 12 గంటలకు మధ్యాహ్నం తిరుగుతూ లోపడేస్తున్నా. ఇదా దేశ స్వాతంత్రం? ఇందుకోసమా మనం తెచ్చుకున్న త్యాగాలు, మన రక్తాలు. చూడండి ఈ సంస్థ ఇవాళ స్థాపించింది కాదు, 1932 భగత్ సింగ్ ను ఉరి తీసిన రోజున స్థాపించిన సంస్థ. ఈ సంస్థ ఎవరి సొత్తు కాదు, ఎవరి సొత్తు కాకూడదు. మాకు స్వయం ప్రతిపత్తి అయినా కల్పించాలి అవసరమైతే. విలీనం చేయడానికి స్వయం ప్రతిపత్తి. చూడండి ఆర్టీసీని విలీనం చేసిందా? ఆర్టీసీని మొత్తం పంచిందా మనకు తెలంగాణ కాదండి. మీ అమ్ముండండి, మీకు మీ చెల్లెక్కని ఇక్కడ కోరడంలో తప్పు లేదు. ఖచ్చితంగా ప్రభుత్వంలో విలీనం చేయాలి, లేదా ప్రభుత్వ సమాన వేతనాలు ఇవ్వాలి. ఆర్టీసీకి కూడా స్వయం ప్రతిపత్తి ఇవ్వాల్సిందే. 49 రూపాయలకు లీటర్ డీజిల్ కొని 70 రూపాయల డీజిల్ కొట్టప్పుడు కొన్న రేటుకే టికెట్ ఇచ్చి నడపమంటే ఎట్లా నడుపుతారు? వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. 18 దేవాలయాలలో దొంగతనం చేసిన దుండగులు అరెస్ట్, సొత్తును స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించిన పోలీసులు. టీఆర్ఎస్ నాయకుడి ఇంట్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు, భారీగా నిల్వ ఉంచిన మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న అధికారులు. చాదగట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మలక్పేటలో భారీ చోరీ, 40 తులాల బంగారంతో పాటు నగదు ఎత్తుకెళ్లిన దొంగలు. స్వచ్ఛ భారత్ నినాదాన్ని ఇవ్వడమే కాదు, దాన్ని స్వయంగా ఆచరించిన ప్రధాని. బీచ్ లో ప్లాస్టిక్ వ్యర్థాలు సేకరించి అందరికీ ఆదర్శంగా నిలిచిన ప్రధాని నరేంద్ర మోదీ. మరింత వార్తల కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.